ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ నేతలకు పదవుల కేటాయింపులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి సహా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులన్నీ మంచిర్యాల జిల్లా నాయకులకే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లోని మిగిలిన 3 జిల్లాల నేతల్ని కనీసం గుర్తించకపోవడంలోని ఆంతర్యం అంతుపట్టక తల బాదుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతోంది? పార్టీ నాయకత్వం చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తాం, పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తాం. ఇది హస్తం పార్టీ అధిష్టానం తరచూ చెప్పే మాట. కానీ ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పదవులను పనిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే పోస్టులు దక్కాయి. ఇలా మిగతా జిల్లాల్లో 2-3 మంత్రులు, అంతే స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవి సహా కార్పొరేషన్ చైర్మన్లలో ఏ ఒక్కటి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నేతలకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవులన్నీ 3 ఎమ్మెల్యేలు ఉన్న మంచిర్యాల జిల్లాకే దక్కడంపై మిగతా కాంగ్రెస్ నేతలకు మింగుడు పడని పరిణామంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో కాంగ్రెస్ కు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మిగతా 6 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల బీజేపీ, 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల నేతలకు పదవులిస్తే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. కానీ హస్తం పార్టీ బలంగా ఉన్న జిల్లాకే ఎక్కువ పోస్టులు ఇవ్వడంపై పార్టీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 7 శాసనసభ సీట్లు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలోకి వస్తాయి. మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి లోక్సభ సీటు పరిధిలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో 3 మంత్రులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పదవులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేబినెట్ లో కొనసాగుతున్నారు. మంత్రి పదవి దక్కని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పోస్టు ఇచ్చారు. గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడి నేతకే దక్కింది. కానీ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఒక్క నేతకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ నాయకత్వం ఇక్కడి నేతలను లైట్ తీసుకుంటుందన్న చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి లభిస్తుందన్న చర్చ జరిగింది. ఆదివాసీ కోటాలో మంత్రివర్గంలో స్థానం కోసం తన పేరు పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మినిస్టర్ పోస్టు దక్కకపోయినా కనీసం ప్రభుత్వ విప్ పదవి ఆశించారు. కానీ కారణాలు ఏవైనా అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు పలువురు సీనియర్లు కూడా గుర్తింపు కోసం అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారిలో ముందు నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పక్షాల నుంచి వచ్చి చేరిన నేతలు ఉన్నారు. అందరూ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహర్రావు, శ్రీకాంత్ రెడ్డి, నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, విశ్వప్రసాదరావు, నారాయణరావు పటేల్, అడే గజేందర్ వంటి వారు అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరికి తోడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి లాంటి వారు కూడా గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. వీరిలో కొందరికి పార్టీ పదవులు దక్కాయి. కానీ అధికార పోస్టులు లేని కారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఒకే ప్రాంతానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వటం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పార్టీ బలపడాలంటే ఇక్కడి నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై హస్తం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.